మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాము. చూసేవి కనిపించేవి కృషిస్తున్నా, చూసేవి కనిపించేవి పోతున్నా, చూడని దాని కొరకు జీవించాలి అని చెప్తున్నాం. ఈ శరీరము దినదినం మరణం గుండా వెళ్తుంది, కానీ మేము మహిమ శరీరాన్ని చూస్తున్నాం. మేము శ్రమలను చూడట్లేదు, శ్రమల తర్వాత వచ్చే మహిమ భారాన్ని చూస్తున్నాం. కనిపించే వాటిని చూస్తే నిరాశ కలిగింది, శరీరపరంగా చూసుకుంటే నిరాశ, ఆరోగ్యపరంగా చూసుకుంటే నిరాశ, అవయవాల పరంగా చూసుకుంటే నిరాశ, లోకపరమైన వస్తువుల పరంగా చూసుకుంటే నిరాశ, కనిపించే దేన్ని చూసినా నిరాశ. అందుకే కనిపించని అంతరంగ పురుషుని చూడాలి, కనిపించని నిత్యమైన మహిమను చూడాలి, కనిపించని దేవుణ్ణి చూడాలి, కనిపించని మహిమను చూడాలి. ఎందుకంటే కనిపించనివి నిత్యం ఉండేవి, కనిపించేవి అనిత్యం.